హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో రెసిపీ మంచి స్నాక్ రెసిపీ అండి. ఆనియన్ పొటాటో వడ. ఈ వడ లోపల సాఫ్ట్గాను పైన క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి కాంబినేషన్గా కెచప్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వడలు ఈవినింగ్ టీ టైంలో కానీ, స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే అనుకోకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వడ కోసం ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పొడుగ్గా సన్నగా తరుక్కోవాలండి. తరుక్కున్న ఆనియన్ని ఇలా గిన్నెలోకి వేసుకుని ఆనియన్స్ మొత్తం విడిపోయే విధంగా ఇలా కలుపుకోవాలి. ఆనియన్ విడిపోతేనే మనకి వడలు ఒత్తుకోవటానికి బాగుంటుంది. తర్వాత పీల్ చేసి శుభ్రంగా కడుక్కున్న ఒక మీడియం సైజ్ 2 పొటాటోలను వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలండి. ఈ ఆనియన్ వడలోకి ఈ పొటాటోని యాడ్ చేసుకోవడం ద్వారా మనకి కొద్దిగా ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ వస్తుందండి. ఈ వడ పిల్లలు కూడా ఆ ఫ్లేవర్తో చాలా ఇష్టంగా తింటారు వడల్ని. ఇలా తురుముకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆనియన్లోకి ఈ తురుమును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పొటాటోను మన ఆనియన్ నీట్గా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా పెట్టుకున్న కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, టేస్ట్కి సరిపడా సాల్టు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా డ్రై అయిన కరివేపాకును ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. మన దగ్గర పచ్చి కరివేపాకు ఉన్నా కూడా దాన్ని తరిగి కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత మొత్తం ఇవన్నీ నీట్గా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇవి కలుపుకోకుండా పైన పిండి వేసుకుంటే సరిగా కలవవు. అందుకే వీటిని పిండి వేయక మునిపే నీట్గా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద స్పూన్లతో ఒక 2 స్పూన్లు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత శనగపిండి అంత ఎక్కువ కాకుండా అంటే 1.5 స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలండి. ఈ మైదా వడని ఆయిల్లోకి వేసినప్పుడు వడ విడిపోకుండా ఉంటుందండి. మైదాని వేసుకోవడం ద్వారా మనం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా నీట్గా కలుపుకోవాలండి. ఒత్తుకుంటూ మనకి పిండిని కలుపుకోవడానికి ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదండి. మనకి పొటాటోలో ఆనియన్లో ఉన్న వాటరే పిండి కలుపుకోవటానికి సరిపోతుంది. పిండిని ఇలా బాగా ముద్దలాగా కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని 2 చేతులకి తేమ అనుకుని ఒక చేత్తో ఇలా చిన్న బాల్ లాగా పిండిని చేసుకుని ఇంకొక చేత్తో తేమ అనుకుని ఇలా నీట్గా వడల్లాగా ఒత్తుకోవాలండి. ఈ వడలు మరీ మందంగా ఒత్తుకోకూడదు, కాస్త పల్చగా ఒత్తుకుంటేనే బాగుంటుంది. మరి మందంగా ఒత్తుకుంటే మనం మైదా పొటాటో అన్నీ వేసాం కదండి, లోపల సరిగా ఉడకవు. ఇలా పల్చగా వడల్లాగా ఒత్తుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఒత్తుకున్న వడలను ఇందులోకి వేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుని వడని తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఈ పొటాటో ఆనియన్ వడ రెడీ అయిపోతుందండి. వడలు కాస్త చల్లారిన తర్వాత పిల్లలకైతే ఇలా కెచప్ కాంబినేషన్లో పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. పెద్దలకైతే టీలో కూడా ఈ స్నాక్ చాలా బాగుంటుంది. కొంతమంది కెచప్ ఇష్టపడని వాళ్ళు ఇలా పెద్దగా కారం లేని ఒక పచ్చిమిరపకాయ నంజుకొని టేస్ట్ చేస్తే వడ ఎక్సలెంట్గా ఉంటుందండి. పిల్లలు రోజు ఒకే రకమైన స్నాక్ చేసి పెడితే ఇష్టంగా తినరు కదండి. ఇలా ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా ఇలాంటి వడలు చేసి పెడితే కెచప్ కాంబినేషన్తో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మనకు కూడా వర్క్ తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.